నీకు కూతురు పుట్టిందయ్యా. కూతురు పుట్టిందా? నీకు కూతురు పుట్టిందంట కదా. కొడుకు పుడతాడు అనుకుంటే కూతురు పుట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత. 10th క్లాస్ నుంచి తిరుగుతున్నావు. ఇప్పుడు తను డిగ్రీ ఫైనల్ ఇయర్, కానీ మనసులో మాట మాత్రం చెప్పట్లేదు. ఈరోజు తనకి చెప్పేస్తానురా. ప్రతిరోజు ఇలాగే అంటున్నావు. దగ్గరికి వెళ్ళేసరికి భయమేసి వెనక్కి వచ్చేస్తున్నావు. నాకు చెప్పాలని ఉందిరా, కానీ ఈ కూలి పని చేసుకునేవాడిని తను ప్రేమిస్తుందో లేదని చెప్పలేకపోతున్నా. ప్రేమకి అవేమీ అడ్డురావు. ముందు వెళ్ళి నీ మనసులో మాట చెప్పు. ఓసై, ఎక్కడ చచ్చావే? నువ్వేం చేస్తున్నావే? చదువుకుంటున్నాను నాన్న. చదివి ఏం ముద్రిస్తావే? రేపటి నుంచి నువ్వు కూడా మీ అమ్మలాగా పనికి పోతే డబ్బులైనా వస్తాయి. రోజు తాగి వచ్చి గొడవ చేయకుండా ఉండలేవా? నాకు డబ్బులు కావాలి. ఎందుకు? మళ్ళీ వెళ్ళి తాగడానికా? నా దగ్గర లేవు. ఎందుకమ్మా? చదువు అంటే నాన్నకు నచ్చదు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా కలెక్టర్ అవ్వాలనేదే నా కోరిక. చూడమ్మా, మనలాంటి పేదవాళ్ళు కలలను కనడం సులభమే, కానీ దాన్ని సాధించాలంటే చాలా కష్టపడాలి. ఇలాంటి వాళ్ళు మన కలలకి అడ్డు వచ్చినప్పుడు ఎవరిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు. నేను కష్టపడి రూపాయి పోగేసి సంపాదించేది నీ సంతోషం కోసమే. నాలా నీ జీవితం కాకుండా పెద్ద చదువు చదివి పెద్ద ఉద్యోగం సాధించాలనేదే నా కోరిక. అరే, అదిగో అమ్మాయి వస్తుంది, వెళ్ళి చెప్పు. ఏవండి, ఒక్క నిమిషం. మీరంటే నాకు చాలా ఇష్టమండి. మీరు ఒప్పుకుంటే ఏం చేస్తావు? అమ్మాయి వెనక తిరగడం, ఐ లవ్ యూ చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? చూడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకంటూ ఒక గోలు ఉంది. ఇంకెప్పుడు నా వెనక తిరగకు. చూడమ్మా, ఎగ్జామ్ ఫీ కట్టడానికి 2 రోజులే టైం ఉంది. ఈలోపు కట్టకపోతే నువ్వు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయలేవు. అమ్మా, ఎగ్జామ్ ఫీ కట్టాలి. రేపే ఆఖరి రోజు. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. ఇప్పుడే వెళ్ళి కట్టేయి. ఇంట్లో డబ్బులు కనిపించడం లేదే. సరిగ్గా చూసావా? అక్కడే పెట్టాను. ఏమైపోయాయో అర్థం కావట్లేదు. మీ నానే తీసి ఉంటాడు. ఎంత పొగర్రా దానికి. 7 సంవత్సరాల నుంచి వెంటబడుతుంటే ఇష్టం లేదని చెప్తాదా? పదరా, ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. అయ్యా, ఒక వారం రోజులు గడువు ఇవ్వండి అయ్యా. ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను. పరీక్షలు రాయనివ్వండి అయ్యా. సార్, నాకు ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. నేను డిగ్రీ పాస్ అయ్యి కలెక్టర్ చదువు చదవాలి. ఇందులో నేను ఏమీ చేయలేను. మీరు రేపటికల్లా ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయగలరు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అమ్మా, నేనేం చేయలేనమ్మా. తనకి చదువు అంటే ఎంత ఇష్టమో అర్థమైంది. తనని అర్థం చేసుకోకుండా ప్రేమ అని తన వెనక తిరిగి తప్పు చేశాను. ఈ రోజు నుంచి తన వెంట ఉండి కలెక్టర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. నాకు 20,000 కావాలి. ఎందుకు? అర్జెంట్ సార్. ఓవర్ టైం పని చేయాలి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు పని చేయాలి, ఓకేనా? ఒరే, రెస్ట్ లేకుండా పని చేస్తే నీ ఆరోగ్యం పాడైపోతుందిరా. నాకు నా వైశాలి కంటే ఏది ముఖ్యం కాదు. ఇదిగో అమ్మా నీ హాల్ టికెట్. నీ ఫ్రెండ్స్ వచ్చి నీ ఫీజు కట్టేశారు. చాలా థ్యాంక్స్. నువ్వు లేకపోతే నేను ఎగ్జామ్ రాసేదాన్ని కాదు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. నువ్వు కట్టలేదా? మరి ఎవరు కట్టారు? ఏ పోరి, ఓసారి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. చెప్పుతో కొడతా. ఎన్నిసార్లు చెప్పాలిరా? నువ్వు కొట్టినా తిట్టినా నీ వెనకాలే తిరుగుతా. ఛీ! ఒరే, నువ్వు ఆ అమ్మాయి వెనక తిరగడం మానే. నువ్వెవరోరా? నేను తన ఫ్రెండ్ని. ఫ్రెండ్ అయితే నువ్వు చెప్తే తిరగడం మానేయాలా? మీకు మంచిగా చెప్తే అర్థం కాదురా. మీలాంటి వాళ్ళ వల్లేరా సిన్సియర్గా ప్రేమించిన అబ్బాయిలను కూడా తప్పుగా అనుకుంటున్నారు. ఇంకెప్పుడైనా అమ్మాయికి కనిపించావనుకో, ఇక్కడే పాతేస్తాను. సారీ సిస్టర్, ఇంకెప్పుడు మిమ్మల్ని ఏడిపించను. మీ ఫ్రెండ్ నాకు క్లారిటీగా చెప్పాడు. ఇంకెప్పుడు మీ జోలికి రాను. ఉంటాను. హలో హలో, ఎవరు ఎవరు? అమ్మా, కోచింగ్ తీసుకోవాలి. దానికి చాలా ఖర్చు అవుతుందమ్మా. ఎంత ఖర్చు అయినా సరే కష్టపడి కడతాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చదువుకోవాలి. నేను ఇంట్లో నుంచే చదువుతాను. ఇప్పటికే నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నిన్ను కష్టపెట్టాలి అని నేను అనుకోవడం లేదు. అమ్మా,
మీ అమ్మాయికి ఫ్రీ కోచింగ్లో సీటు వచ్చింది. 1 సంవత్సరం వరకు ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. నిజమా? చాలా సంతోషంగా ఉంది. అమ్మా, నాకు కలెక్టర్ జాబ్ వచ్చింది. చాలా సంతోషం. నా కూతురు కలెక్టర్ అయ్యింది. అంతా ఈయన వల్లే. ఈయన లేకపోతే ఈరోజు నేను కలెక్టర్ అయ్యేదాన్ని కాదు. మీకు చాలా రుణపడి ఉంటాను. మీరు చెప్పాల్సింది నాకు కాదు, మీ అమ్మాయి ఫ్రెండ్కి. ఆయన వల్లే కోచింగ్ తీసుకోగలిగారు. ఫ్రెండా? అతను ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడో తెలుసా? తన ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. ఇన్ని రోజులు నాకు సాయం చేసింది మీ ఫ్రెండా? అవును. నువ్వు ఎవరినైతే ఇష్టం లేదని చెప్పావో అతని వల్ల ఈరోజు కలెక్టర్ అయ్యావు. ఎగ్జామ్ ఫీజు కట్టింది వాడే. నేను రోజు ఒకడు ఏడ్పిస్తుంటే వాడికి బుద్ధి చెప్పి నీ జోలికి రాకుండా చేసింది వాడే. నువ్వు కోచింగ్ తీసుకోవడానికి డబ్బు లేకపోతే వాడే 1 సంవత్సరానికి అయ్యే డబ్బు మొత్తం కట్టి ఫ్రీ సీట్ అని చెప్పించింది వాడే. నువ్వంటే వాడికి పిచ్చి ప్రేమ. నువ్వు వాడిని ఇష్టం లేదు అన్నప్పుడు వాడు ఎంతగా బాధపడ్డాడో మాకు తెలుసు. మీరు నిజాయితీ గల ప్రేమించే వాళ్ళని నమ్మరు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐఎమ్ సారీ, నేను చాలా బాధ పెట్టాను. నువ్వు ఒక్క మాట చెప్పొచ్చు కదా, నేనే ఇదంతా చేసింది అని. ఇదంతా నేనే చేశా అని తెలిస్తే సింపతితో చేసావు అనుకుంటావు. మళ్ళీ నీ చదువుకు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పలేదు. అమ్మాయిల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళ లక్ష్యాన్ని కూడా ప్రేమించే వాళ్ళు కొంతమందే ఉంటారు.